నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఫేమస్ అయిపోలరా, ఏం చేయాలో చెప్పు. నువ్వు ఆల్రెడీ ఫేమస్ కదా. అబ్బా జబర్దస్త్ లో ఫేమస్ వదిలేరా. జబర్దస్త్ లో ఫేమస్ అని చెప్పారా నీకు? మరి ఇంకేం ఫేమస్? బయట పబ్బుల్లో అమ్మది చెప్తా ఫేమస్ నువ్వు అంతే. నువ్వు లేని పేరు చెప్పొద్దు, నిజం అనుకుంటారు అందరూ. నేను చెప్పింది నిజమే కదా. చెప్పు. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలరా. ఈ మధ్యన చాలా మంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కొడుకుని హీరోని కొడుకుని చెప్పి వీడియోలు తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారా. గాట్ ఇట్. yes నువ్వు వెళ్ళిపోరా. థ్యాంక్ యూ. ఏంటి ఐడియా చెప్పు. లేదు నాకు వచ్చింది రా, ప్లీజ్ ఐడియా చెప్పండి. స్క్రిప్ట్ అవసరం లేదురా, ఇప్పుడు దాకా మీ మీద ఉండి బ్రతికినాడుగా మీకు చులకనా. ఇప్పుడు నా ఐడియా చూసి ఎంత ఫేమస్ అవుతానో చూడు, మామూలు ఉండదు. ఆల్ ది బెస్ట్. అవ్వు ఫేమస్ అయ్యే కలవండి రే, ఫోటోలు ఇస్తా. సరే. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నా పేరు సుడిగాలి సుధీర్. ఈ రోజు మీ ముందుకు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీకు నిజం చెప్దామని చెప్పండి. ఆ నిజం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. అదే సార్ ఇప్పుడే నిజం తెలిసింది. నా ఒరిజినల్ పేరు కొన్నిదేళ్ల నాగబాబు సుధీర్ బాబు. నేను నాగబాబు గారి అబ్బాయిని, నాగబాబు గారి పెద్ద కొడుకు. నేను వరుణ్ నాకు తమ్ముడు, నిహారిక నాకు చెల్లి, చిరంజీవి గారు నాకు పెదనాన్న, పవన్ కళ్యాణ్ గారు నాకు బాబాయ్, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు సీఎంలు అవుతారు. దయచేసి ఈ వీడియో షేర్ చేసి నన్ను ఫేమస్ చెయ్యొద్దు. ఈ నిజం మీ ఒక్కరికే చెప్పాలని చెప్పి నీ వీడియో చేస్తున్నాను. నాగబాబు డాడీ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ డాడీ, బై. మామూలు ఉండదు వాడేమో అప్పుడే షేర్లు, లైక్లు, కమెంట్లు. ఇప్పుడు ఏమో యూట్యూబ్ లో కూడా పెట్టారా. హలో సార్ సుధీర్ సార్. అయ్యో ఏంటి, ఎవరు మీరు అంతా దేనికి వచ్చారు? సార్ మేము మీడియా సార్. ఇప్పుడు మీ వీడియో చూసాం సార్ యూట్యూబ్ లోనే. మీరు ఎంత పెద్ద ఫేమస్ మాకు ఇప్పుడు తెలిసింది. కూర్చోండి సార్, మీరు కొన్ని క్వశ్చన్ అడగాలి సార్. అయ్యో ప్లీజ్ అండి, దయచేసి రండి. అయ్యో ప్లీజ్ నాకు జూమ్ పెట్టొద్దండి, నాకు జూమ్ పెట్టొద్దు ప్లీజ్. సుధీర్ గారు, ఈ న్యూస్ అంతా ఇప్పుడే టెలికాస్ట్ అవుతుందండి. అసలు మీరు నాగబాబు కొడుకు అంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం. ఫస్ట్ నేను నమ్మలేదండి, మా అమ్మ చెప్పింది. వరుణ్ బాబు కోసం నేనా? అమ్మో, నా గుండె కోస్తే ఉండేది ఒకలే అండి. ఎవరండి? రష్మి. సారీ, వరుణ్ ఎంత ఇదంటే కంచె సినిమా నన్ను చేయమన్నారండి డాడీ. నేను వద్దు డాడీ, తమ్ముడికి ఇవ్వండి, తమ్ముడు చెయ్యాలి, నాకు మీరున్నారు, పెదనాన్నున్నారు, బాబాయ్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, నాకు సినిమా వద్దు డాడీ అని అంటే అప్పుడు వరుణ్కి ఇచ్చి చేయించారండి. కానీ నిన్ను హీరోగా పెడితే కంచె కదా, తుప్పులను పెట్టాలి భయ్యా. సార్ మీ చెల్లెలు తల్లి అండి, నాకు అమ్మండి నిహారిక. నేను ఎక్కడ తిన్నేమో అని చెప్పిన అన్నయ్య తిన్నావా, అన్నయ్య తిన్నావని మెసేజ్ ఇదిగోండి, ఇందాక డిలీట్ చేస్తే. నేను ఎక్కడుంటే అక్కడ నాకు క్యారేజ్ తీసుకొచ్చి తల్లి, బంగారు తల్లి ఇస్తా, నన్ను తినిపిస్తా ఉంటే ఎంత ఏడుపు వస్తుందో తెలుసా అండి. మీరు అడుగు సార్, మేకప్ పోతుంది. రాఖీ పండుగకి రాఖీ తెస్తే డబ్బులు లేక అన్నయ్య ఐ లవ్ యూ డాడీ. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. చెప్పండి. నాన్నగారికి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మా మీడియా జూమ్. నాన్నగారు ఉన్న ఆస్తిని, ఏంటి నాన్నగారు ఆస్తి తెలుసా? ఏంటండి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ పంచారండి నాకు. అది కాదు, నేను టీవీలో లైవ్ చూస్తా ఉంటా. ఈ మనిషి నేను నాగబాబు గారు పెద్ద పైన చెప్తాడు, ఏంటో కథ నాకు అర్థం కావట్లేదు. లేదండి మేము చూసాం, మేము DNA టెస్ట్ కూడా చేయించాడు మలేరియా తెలుసు. నేను DNA ని, టీ షర్ట్ ని, జీన్స్ ని నమ్మను. నేను నమ్మేది ఒకటే, కంక్లూజన్ గా నాకు ఇప్పుడే నువ్వు పెద్ద బాబు అని తెలియాలి. నాకంతే, నాగబాబు గారు కొడుకుని తెలియాలి. అంతే. మీరు 1 2 3 గో యాక్షన్ అనండి చాలు. 1 2 3 గో యాక్షన్. ఏంటి సార్ ఇదే ఫ్రాన్స్ అధ్యక్షుని పట్టుకొని ఏంటిదా సార్? కొట్టడం కాదు సార్, జబర్దస్త్ చూడరా? చూస్తుంటాం. బాబు గారు ఎంట్రీ ఇలాగే ఉంటది. డాడీ ఇలా కుర్చీలో తిరిగి ఇలా ఇలా అంటా ఉంటారు కెమెరాకి. స్కూల్ ఫీజు కట్టలేదంట బాబుకి. టీచర్ ఫోన్ చేశారు. అసలు పక్కింటి వాళ్ళందరూ అడుగుతున్నారండి మీ బాబు ఫీజు ఎందుకు కట్టలేదు అని. నేనే కేవలం కట్టలేదే. ఎందుకు? లాస్ట్ మంత్ స్కూల్ కి వెళ్ళా. ఏంటంటే మీ అబ్బాయి సైలెంట్ గా ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడు, మీ అబ్బాయి పేరు కూడా ఎవరికి తెలియదని చెప్పారు. ఫీజు కట్టడం మానేసారు. మాడు గురించి అందరూ మాడుకున్నారు ఫీజు కట్టలేదని. అందరూ తెలిసింది వాడి పేరు ఇప్పుడు. అసలు వాడి పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. మొన్న ఆపరేషన్ అయిన కాడ నుంచి ఏంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడండి. మన మంచం వేసి పడిపోయిన తర్వాత ఆడికి బ్రెయిన్ కి చిన్న దెబ్బ తగిలిందట. సో వేరే వాడు చిప్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. అంటే స్మార్ట్ శంకర్ సినిమా చూసా కదా. సో అలాగే ఇప్పుడు ఆడు కొంచెం అప్పుడు తేడా బిహేవ్ చేస్తాడు. ఆడేం అనొద్దు, అర్థమైందా? సరేనండి. ఎక్కడికి వెళ్ళానా? అనుకోవటానికి వెళ్ళావా?
నన్ను ఆడుకోవడానికి ఆడుకోవడానికి వెళ్ళావా? ప్రసాద్ మీ కొడుకు మా కొడుకుని బ్యాట్ ఇచ్చి కొట్టాడా? కొట్టావా? ఏం లేదన్న ఆ రాముగాడు అదే ఆడుకుందాం రాదా అన్నాను అన్న. నేను వెళ్ళి బ్యాట్ పట్టుకుంటాడు బాల్ పట్టుకుని అలా కొట్టినాను అన్న మీదకి. అన్న భయం వేసి బ్యాట్ వేసుకుని నేను ఇలాగ వెళ్ళి కొట్టేయన్న. ఆడొస్తుంది బాల్ వేయడానికి, నువ్వు బ్యాట్ తో కూడా ఆడ కొట్టకూడదు. నాన్న నాకు తెలియదు నాన్న. నా కొడుకుని కొట్టిండు ఓకే, నన్ను కూడా కొట్టాడండి. ఎరా అంకుల్ కొట్టావాట? నాన్న రాముగాడు క్రికెట్ తర్వాత మళ్ళీ దొంగ పోలీస్ ఆడదాం అన్నాను నాన్న. నేను పోలీస్ నాన్న, అదేమో దొంగ నాన్న. నేనిద్దరం ఆడుకుంటాను అన్న. ఆ బొక్కలోనేమో అంకుల్ ఒక ఆంటీని, అందుకని పోలీస్ కన్నా అన్న తప్పని కొట్టాను నాన్న. తప్పు కదండి. అది నా పిల్లమండి. పిల్లల్ని పెంచడం రాకపోతే కనొద్దు, కనేసి ఇట్లా ఊరి మీద వదలొద్దు. ఆ ముఖం చూడండి ఎట్లుందో. పెళ్లి చేసుకోరా తెలుస్తుంది నీకు. పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో తెలుస్తుంది. అర్థమైందా? కొడుకు కూడా ఉన్నారా? అంకుల్ ఏమైంది అంకుల్? పెద్ద ఏమవుతావు? నాన్న ఎప్పుడు చెప్తా అంటారు అంకుల్, పెద్దగా అయితే అయ్యాగాని రా సుధీర్గాళ్ళకి అసలు అవ్వక అని చెప్తారు అంకుల్. ఏ నాలా ఎందుకు అవుద్దంటాడు? అంటే మీరు పెద్ద ఫ్లూట్ అంట కదా అంకుల్. ఫ్లూటా? అదే ముందు లా ఉంటది కదా అంకుల్. లఫూట్? అదే అంకుల్. మీ నాన్న ఊరికే అంటుంటాడు రా అంకుల్. ఎన్ని పక్కన పెట్టి గానీ అంకుల్. మీ స్కూల్లోనే కళావతి టీచర్ ఉంటది కదా, ఉంటది అంకుల్. నెంబర్ ఉందా అంకుల్? ఆ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పరా త్వరగా. 984937+6+ = బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ ఆశ్చర్య మార్క్. నేను ఏమడిగా నంబర్ 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 చెప్పడానికి ఎందుకు అంత నంబర్ చెప్పడానికి ఎవడరా నువ్వు? నన్ను గెలుతున్నాం రా. కాదు ఏంటి ఇలాగ మాట? అంకుల్ ఏం మాట్లాడాం అంకుల్ ఇప్పుడు? ఆట. అరే రే 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 ఈ వేరియేషన్ వద్దురా అంకుల్. అంకుల్ కళావతి టీచర్ నంబర్ చాక్లెట్ ఇస్తా చెప్తే. చాక్లెట్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ చాక్లెట్ అంకుల్. చాక్లెట్ ఇవ్వడానికి ఏం రా? నా బొమ్మ అంకుల్. కింద పడింది. రాంప్రసాద్. చెప్పు చెప్పు చెప్పు. రాంప్రసాద్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టు. రే నీకు చూసిన తేడా జరుగుతుందా? తేడా ఏంట్రా? వాడు బాగా ఉన్నాడుగా. ఒక్క 1 minute లో నీకు సర్ప్రైజ్ ఇప్పిస్తాను చూడు. సరే 1 minute లో సర్ప్రైజ్. అంకుల్ చెప్పరా. హలో లక్ష్మి, మిస్ అవుతున్నావా? నేను నిన్ను మిస్ అవుతున్నాను. యా సాయంత్రం వస్తా. మామూలు ఉండదు. ఒక్క నిమిషం మళ్ళీ ఇప్పుడే డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో భవాని, నాకు రాత్రి కుదరదు, మధ్యాహ్నం ఓకే, లంచ్కి వెళ్దాం. ఓకే 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 ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. వస్తా ఓకే బాయ్. ఎరగదేద్దాం, ఓ రేంజ్ లో ఉండాలా. ఎంతమంది ఫోన్ చేస్తారు నా కళ్ళ ముంగట ఎవరికి చేసినావు కాల్? అలా కదా, నాన్నగాలు చేసిండా? గుద్దు ఒకటి కమిటీగా పెళ్లి చూపులు చూసుకో, పెళ్లి చేసుకో, ఇవేమి ఉండవు. అర్థమైందా? అంకుల్ నేను కూడా ఆడతా. అరే ప్రసాద్, నాకు చొక్కలు చూపించేస్తున్నాడు రా. ఏంట్రా అడికి ఏమైందిరా? ఉండుండి అడేడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు సరే అండి. చిట్టి చిలకమ్మ చిలుక చిక్కుపక్క బండి వస్తుంది, చిక్కుపక్క రైలే దీన్ని స్టైలే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ 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 మెగా స్టార్ స్టార్. నీ బొంద అది పిచ్చిరా, అది పిచ్చి పట్టిందిరా. బ్యాక్ సైడ్ కుట్లు చూడరాడికి. ఇస్మార్ట్ శంకర్ చూసావా? చూసా. నేను రోజు చూస్తున్నాను రా.